అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి అరెస్ట్ తరువాత ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా అంతే స్థాయిలో దీని గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంపై ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వర్మ సైతం ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ తో పోల్చడంపై సంచలన ట్వీట్ చేశారు. మరదేంటో చూద్దామా? రవి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలో పైరసీ గురించి చర్చ మామూలుగా లేదు. ఇదే విషయంపై వర్మ స్పందించారు. పైరసీ ఎప్పటికీ ఆగదు అంటూ తేల్చేశారాయన. టెక్నాలజీ పెరిగిందనో లేదంటే పోలీస్ నిఘా తక్కువైందనో కాదు, చూసేవాళ్లు ఉన్నంత వరకు చేసేవాళ్లుంటారు అని చెప్పారు వర్మ. అతన్ని రాబిన్ హుడ్ తో పోల్చడమే ఇక్కడ పెద్ద జోక్ అనేశారు ఈ దర్శకుడు. రాబిన్ హుడ్ అనేవాడు హీరో కాదనే విషయం ముందందరూ తెలుసుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది వాడు అనేశారు వర్మ. సినిమా టికెట్ రేట్ ఎక్కువైందని పైరసీ సమర్థనీయమే అనడం, పాప్కార్న్ ధర ఎక్కువైందని సినిమాను లీక్ చేయడంలో తప్పులేదు అనడం, టికెట్ రేట్లు పెరిగాయని కాంటెంట్ ను దొంగిలించండి అని చెప్పొచ్చు అనడం కరెక్ట్ కాదు అంటున్నారు వర్మ. ప్రజలు పైరేటెడ్ కాంటెంట్ ను చూడ్డానికి కారణం వాళ్ల సౌలభ్యం కోసమే. కొందరికి డబ్బు ఆదా అయితే మరికొందరికి టైం ఆదా అవుతుంది. అందుకే తనలాంటి వాళ్లు కూడా పైరేటెడ్ కాంటెంట్ ను చూస్తారు అంటూ ఓపెన్ గానే చెప్పాడు వర్మ. పైరసీని ఆపాలనుకుంటే అది చూస్తున్న ఓ 100 మందిని అరెస్ట్ చేసి వాళ్ల పేర్లను బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు భయంతో ఆపేస్తారు అంటున్నారు ఈ దర్శకుడు.